హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. నేను చాందిని. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు వీడియో వచ్చేసి నేను లంచ్తో స్టార్ట్ చేశా. లంచ్ వచ్చేసి ఈరోజు బీరకాయ కర్రీ. పక్కన చిన్నోడు ఉన్నాడు. మార్నింగ్ టైం ఆఫ్టర్నూన్ టైం అలాగా బయటికి తీసుకొచ్చి కొంచెం సోఫాలో అలా పడుకోబెడుతున్నాం అనమాట. మళ్ళీ ఈవినింగ్ 3:30 అయ్యేసరికి లోపలికి వెళ్ళిపోతున్నాం, ఎందుకంటే బాగా చల్లగాలి వచ్చేస్తుంది. అండ్ ఈరోజు కర్రీ వచ్చేసి కంప్లీట్ పచ్చిమ భోజనం అనమాట. నాకు బీరకాయ కూర ఈరోజు కంప్లీట్ అంటే కంప్లీట్. జీలకర్ర పచ్చడి ఇవే నడుస్తున్నాయి. ఆల్మోస్ట్ 3 months to 5 months వరకు ఇవే నడుస్తాయి. సో చాలామంది రొటీన్ అడుగుతున్నారు. రొటీన్ షేర్ చేసుకున్నంత ఏం రొటీన్ ఉండట్లేదు, అందువల్ల నేను షూట్ చేయకపోవడానికి రీజన్. అండ్ మార్నింగ్ కాఫీ తాగాను అండ్ మధ్యాహ్నం ఇలాగా భోజనం అనమాట విత్ బీరకాయ కూర. ఈరోజు కొంచెం కారం ఉప్పు వేసి కర్రీలాగా చేసింది. నార్మల్గా అయితే ఫ్రై చేస్తుంది, నువ్వుల నూనెలో వెల్లుల్లిపాయలు ఎండుమిరపకాయలు ఇవన్నీ వేసి బీరకాయ ఫ్రై చేస్తుంది అనమాట. ఈరోజు లంచ్ అయితే ఇది. నేను అంత రైస్ అయితే తినలేను, మమ్మీ అయితే పెట్టింది. కానీ దాని తర్వాత ఈరోజు చిన్న అమెజాన్ వీడియో ఒకటి షేర్ చేద్దాం అనుకుంటున్నా. ఇది నేను చిన్నోడికి అని చెప్పి వర్జిన్ కోకోనట్ ఆయిల్ తీసుకున్నాను. చిన్నోడికి మసాజ్ చేయడానికి బాగా యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి. అండ్ వాడి వాయిస్ మీకు వినిపిస్తుందా? పక్కనే నేను వాడి పక్కన కూర్చొని వాయిస్ అరుస్తున్నాను అనమాట. వాడు అలా కలుతా ఉన్నాడు. అండ్ ఇది వచ్చేసి వర్జిన్ కోకోనట్ ఆయిల్ మ్యాక్స్ కేర్ బ్రాండ్ నుంచి తీసుకున్నాను. సో ఎలా ఉందో చూద్దాము అని చెప్పేసి. మనకి అఫోర్డబుల్ ప్రైస్లోనే వచ్చింది. దాని తర్వాత డవ్ 10-in-1 డీప్ రిపేర్ ట్రీట్మెంట్ మాస్క్ ఒకటి తీసుకున్నా. లాస్ట్ టైం నేను కంటిన్యూగా ఒకే మాస్క్ ఆర్డర్ చేసేదాన్ని. ప్యారాచూట్ది ఆర్డర్ చేశాను. ఈసారి డవ్ది ట్రై చేద్దామని ఇది ఆర్డర్ చేశాను. హెయిర్ మాస్క్ నాకు చాలా బాగా హెల్ప్ అయ్యిద్ది హెయిర్ గ్రోత్కి అండ్ ఆల్సో ఫ్రిజీనెస్ పోవడానికి. హెయిర్ మాస్క్ అనేది నాకు చాలా బాగా యూజ్ అయ్యిద్ది, అందువల్ల డవ్ ట్రై చేద్దామని ఇది ట్రై చేశాను. ఇది కంప్లీట్గా మన హెయిర్ని రిపేర్ చేస్తుందట. సో అందు మీద అయితే అలాగే ఉంది. సో నేను ఒకసారి ట్రై చేసిన తర్వాత నేను మీకు ఫుల్గా చెప్తా. లాస్ట్ టైం ఒక క్రీమ్ నాకు బాగా సెట్ అయినప్పుడు నెక్స్ట్ టైం అదే పర్చేస్ చేసినప్పుడు నేను మీకు కంప్లీట్ రివ్యూ ఇచ్చాను దాని మీద. సో ఇది కూడా నేను ఒకసారి ట్రై చేసిన తర్వాత నేను మీకు రివ్యూ ఇస్తాను. దాని తర్వాత ఒక మేకప్ బ్రష్ తీసుకున్నాను. యాక్చువల్గా ఇప్పుడు అసలు నేను మేకప్ అనేది అస్సలు వేసుకోవట్లే. మ్యాక్సిమం 5 months వరకు అకేషన్స్కి తప్ప అసలు రెగ్యులర్గా ఒక క్రీమ్ కూడా పెట్టట్లేదు నేను, ఎందుకంటే చిన్నోడికి కొంచెం ఎఫెక్ట్ అవుతుందని. బట్ ఈ మేకప్ బ్రష్ ఏంటంటే చాలా మందికి రివ్యూస్ చూసాను అనమాట. ఇది పోర్టబుల్ ఉంటుంది, ఒక బ్రష్ కింద వస్తుంది. బట్ 4 బ్రష్ల కింద ఫౌండేషన్, పౌడర్ బ్రష్, ఐ షాడో బ్రష్ ఇవన్నీ కూడా వస్తాయన్నమాట. సో ఇది చాలా వరకు విన్నాను దీని మీద. స్విస్ బ్యూటీ అనుకుంటే ఇది బ్రాండ్. సో అందువల్ల ఇది తీసుకున్నాను. అండ్ పోర్టబుల్గా కూడా ఉంటుంది అండ్ ఆల్సో కాంపాక్ట్ లాగా ఉంటుంది అనమాట. ఒక దాంట్లో ఒకటి ఫిట్ అయిపోతుంది, అందువల్ల తీసుకున్నాను. చాలా రివ్యూస్ ఉన్నాయని చెప్పి. దాని తర్వాత మేబిలిన్ ఫిట్ మీది ఒక కాంపాక్ట్ తీసుకున్నా. కాంపాక్ట్ ఖతం అయిపోయిందని. మేకప్ వేసుకోకపోయినా సరే కాంపాక్ట్ ఏంటంటే అప్పుడప్పుడు ఇప్పుడు చిన్నోని తీసుకొని టెంపుల్కి వెళ్ళడము, లేకపోతే ఏదైనా అకేషన్స్, చిన్న అకేషన్స్ అండ్ మెయిన్ సంక్రాంతి పండుగ వస్తుంది కదా. సో కాంపాక్ట్ అనేది నా దగ్గర కంప్లీట్ అయిపోయింది. నేనైతే ఒక కాంపాక్ట్ యూస్ చేసేదాన్ని, బట్ అది ఎందుకో సడన్గా చాలా రేట్ పెరిగిపోయింది అండ్ ఆల్సో అవుట్ ఆఫ్ స్టాక్ అయిపోయింది. అందువల్ల మేబిలిన్ చూద్దామని చెప్పేసి మేబిలిన్ తీసుకున్నా. దాని తర్వాత మార్స్ నుంచి ఈ 3 మ్యాటీ బాక్స్ తీసుకున్నాను. ఇది చాలా బాగుంది తెలుసా, సీరియస్లీ డెఫినెట్లీ ట్రై చేయండి. అఫోర్డబుల్ రేంజ్లో 3 లిప్స్టిక్స్ అనేవి మార్స్ బ్రాండ్ నుంచి. ఇందులో మీకు షేడ్స్ ఉంటాయి. నేను ఏదో రెడ్స్ అండ్ మెరూన్స్ తీసుకున్నాను 01. మీకు ఇందులో న్యూడ్స్ కావాలన్నా ఉంటాయి అండ్ ఆల్సో మీకు పర్పుల్ షేడ్స్ కావాలన్నా ఉంటాయి. నేనైతే ఈ 3 రెగ్యులర్ వేర్కి, అకేషన్ వేర్కి ఉంటాయని చెప్పేసి ఈ 3 సెట్ ఇలా తీసుకున్నాను. ఇదేంటంటే బ్రౌన్ వచ్చేసి మనకి డైలీ వేర్ యూజ్ అవుతుంది అండ్ రెడ్ది వచ్చేసి అకేషన్కి అండ్ మీడియం మధ్యలో వచ్చేసి మనకి కొంచెం అకేషన్ వేర్గా యూజ్ అవుతుంది అనమాట. షేడ్స్ వచ్చేసి ఇలా ఉన్నాయి. నేను చేతి మీద స్వాచ్ చేశాను. బట్ మీరు లాంగ్ లాస్టింగ్ వస్తుందని మాత్రం ఎక్స్పెక్ట్ చేయొద్దు. లాంగ్ లాస్టింగ్ అయితే పెద్దగా రావు. 01, 02, 03 అనమాట ఇవి షేడ్స్. మొత్తము చాలా బాగున్నాయి నిజంగా అప్లై చేసుకున్న తర్వాత. అండ్ మా చిన్నోడైతే స్టార్ట్ చేశాడు. సో వాడిని ఊరుకోబెట్టి అప్పుడు నేను మళ్ళీ నేను బ్యాక్ అవుతా. అమెజాన్ ప్రొడక్ట్స్ లింక్స్ అని నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను ఆబ్వియస్లీ. అండ్ ఆ తర్వాత ఈరోజు నేను వీడియో ఎప్పుడు షూట్ చేశానంటే 31st December నైట్ మా కమ్యూనిటీలో ఇలా పెద్దగా ఏర్పాటు చేశారనమాట. యాక్చువల్గా నేను అసలు పెద్దగా వెళ్ళను కమ్యూనిటీలో ఏమైనా అకేషన్స్ అయితే, ఎందుకంటే పెద్దగా ఎవరో తెలియదు అని దాని మీద. నాకు కమ్యూనిటీలో ఫ్రెండ్స్ ఎవరు ఉంటారనమాట. మ్యాక్సిమం ఇంట్లోనే వీడియోస్ అవి షూట్ చేసుకుంటుంటాను. బట్ ఈసారి ఏంటంటే ఇంక బయటికి ఎక్కడికి వెళ్ళట్లేదని దాని మీద జస్ట్ కమ్యూనిటీలో నేను మమ్మీ అలా నడుచుకుంటూ వచ్చి
జస్ట్ అలా చుట్టూ చూసేసి వెళ్ళిపోయామనమాట. ఫుడ్ స్టాల్స్ ఇవన్నీ చాలా బాగా పెడతారు. వితిన్ కమ్యూనిటీ వాళ్ళే ఉంటారనమాట. పెద్దగా బయట నుంచి అయితే ఎవరు ఎలో ఉండదు. ఆ తర్వాత మేము డిసెంబర్ 31కి ఇలాగా కొంచెం కేక్ అది కట్ చేసుకొని న్యూ ఇయర్ వెల్కమ్ చేసుకున్నాము. చాలా సింపుల్గా చేసుకున్నాము. ప్రవీణ్ కొంచెం బ్యాక్ డ్రాప్ అది డెకరేషన్ అది చేశారు. యాక్చువల్గా ఈ డెకరేషన్ అయితే చిన్నోడు వచ్చినప్పుడే హాస్పిటల్ నుంచి వచ్చినప్పుడే చెయ్యాలి. కాకపోతే అప్పుడు ఇంకా హడావిడి అయిపోయిందనమాట అందరికీ. అందువల్ల ఇంక ఇప్పుడే అందుకే ఇట్స్ ఏ బేబీ బాయ్ అని చెప్పి పెట్టారు చూసారా. మేము ముగ్గురమే చేసుకున్నాం. ఇంకా డాడీ కూడా లేరు అండ్ మిట్టు కూడా హాస్టల్లో ఉన్నాడు. డాడీ అనకాపల్లిలో ఉన్నారు కాబట్టి మేము ముగ్గురం సింపుల్గా కేక్ అది కట్ చేసుకున్నాము. నాకేదో చాలా చిన్న ప్రసాదం లాగా చిన్న కేక్ తినిపించారనమాట. నాకు అది తినేసరికి జుమ్మ లాగింది. యాక్చువల్గా అసలు తినట్లేదు కదా, అసలు నార్మల్గా అయితే తినకూడదు. ప్రవీణ్ ఏమో చిన్నోడికి ఒక ఫ్లవర్ బొకే నాకు ఒక ఫ్లవర్ బొకే తీసుకొచ్చారనమాట. సో మేమైతే సింపుల్గా ఇలా 12 o'clockకి కేక్ అది కట్ చేసుకొని వెల్కమ్ చేసుకున్నాము న్యూ ఇయర్ని. సో మాకైతే సింపుల్గా అనిపించింది. యాక్చువల్గా ఇలా కూడా చేసుకోలేమేమో ఈసారి, ఎందుకంటే డేస్ పిల్లోడు కదా చిన్నోడు, అందువల్ల చేసుకోలేమేమో అని అనుకున్నాం. కానీ ఓకే, సాటిస్ఫై అయిపోయాము ఈ దీంతో. అండ్ ఆ తర్వాత న్యూ ఇయర్ రోజు అయితే నేను ఈ డ్రెస్ వేసుకుందాం అనుకున్నాను. యాక్చువల్గా అయితే నేను ఇది పండగ కోసమని కుట్టించుకున్నాను. కాకపోతే ఇంక న్యూ ఇయర్ రోజు నేను చిన్నోడు అన్ఎక్స్పెక్టెడ్గా మ్యాచింగ్ వేసుకుందామని చెప్పి నేను ఆల్రెడీ షార్ట్లో పెట్టాను కదా ఇది ఎడ్. మీ చిన్నోడిది మిక్కీ మౌస్ది అయితే నేను ఫస్ట్ క్రైలో ఆర్డర్ చేశాను. యాక్చువల్గా ఫెస్టివల్ కోసం ఆర్ ఇక్కడ నుంచి మేము బయలుదేరేటప్పుడు వేద్దామని చెప్పి ఆర్డర్ చేశాను ఫస్ట్ క్రైలో. నాకైతే భలే నచ్చింది. జంప్ సూట్ లాంటిది అనమాట ఇది, మిక్కీ మౌస్ది. అండ్ నేను రెడీ అయిన తర్వాత చిన్నోని రెడీ చేశాను. రెడీ చేసేసిన తర్వాత నాపి అది చేంజ్ చేసి పౌడర్ అది రాసి అవన్నీ రెడీ చేసాము. ఎక్కడికి వెళ్తున్నామంటే మేము అసలు మార్నింగ్ నుంచి ఎక్కడికి మార్నింగ్ ప్రవీణ్ టెంపుల్కి వెళ్ళి వచ్చేసారు. ఈవినింగ్ టెంపుల్కి వెళ్దామని. యాక్చువల్గా చాలామంది మెసేజ్ చేశారు, అదేంటి అక్క అప్పుడే వెళ్ళిపోయారు మీరు, టెంపుల్కి వెళ్ళకూడదు కదా అని. కరెక్టే, 100% కరెక్టే. కాకపోతే న్యూ ఇయర్ రోజు గుడికి న్యూ ఇయర్ రోజు కూడా సంవత్సరం ఫస్ట్ డే గుడికి వెళ్ళకపోతే ఏం బాగుంటుంది, అసలు ఏదోలా అనిపించేస్తుంది నాకు. సో దీపం పెట్టుకొని గుడికి వెళ్ళి రావడం అనేది మనకు అదొక సెంటిమెంట్గా ఉంటుంది కదా. సో చెయ్యకపోతే అది కూడా ఇప్పుడు చిన్నోడు రావడం, చిన్నోడికి ఫస్ట్ న్యూ ఇయర్ కాబట్టి కంపల్సరీగా దేవుడు దర్శనం చేసుకోవాలనే కాన్సెప్ట్తో నేను గణేష్ గడ్డ తీసుకువెళ్ళమని అడిగాను. ఇంకా వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఇవన్నీ కాదు, కానీ గణేష్ గడ్డ అయితే ఫస్ట్ ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళాడు కదా మన చిన్నోడు తలతడి మొలతడికి. ఇప్పుడు వినాయకుడిని దర్శనం చేసుకుంటే ఆ తర్వాత మిగతా దేవుళ్ళ దగ్గరికి వెళ్ళచ్చు అన్న కాన్సెప్ట్లో గణేష్ గడ్డకి వెళ్దామని అనమాట. సో స్టార్టింగ్ వినాయకుడి దర్శనం చేసుకుంటే మంచిది కదా అనే కాన్సెప్ట్లో సో అందువల్ల వెళ్ళామన్నమాట. న్యూ ఇయర్ రోజు కదా అని చెప్పి దర్శనం అయితే చాలా బాగా జరిగింది. అండ్ చాలా అంటే చాలా బాగా జరిగిందనమాట. చిన్నోడైతే ఇక్కడ కొంచెం వాడు ఏంటంటే నార్మల్గా అయితే ఏడుస్తున్నాడు. ఏడిస్తే మాత్రం టాప్ అంటే టాప్ లేచిపోతుందనమాట కంప్లీట్గా. లేదంటే ఇంకా అసలు లేచి ఆడుకోవడం ఇవేం లేవు. లేస్తున్నాడు, ఏడుస్తున్నాడు, పాలు తాగుతున్నాడు, లేదంటే నాపీ అయితే ఏడుస్తున్నాడు, నాపీ చేంజ్ చేస్తే మళ్ళీ పడుకొని పోతున్నాడు. ఇదే డ్యూటీ అయిపోతుంది ఇంకా. సో చూడాలి, మంత్కి చేంజ్ అవుతూ ఉంటారు పిల్లలు అని అంటుంటారు కదా. అండ్ నాకు ఏంటంటే ఫస్ట్ ప్రెగ్నెన్సీ కాదు ఇది, సెకండ్ ప్రెగ్నెన్సీ, సెకండ్ బేబీ నాకు ఇది. చాలామంది అడుగుతున్నారు ఫస్ట్ బేబీయా సెకండ్ బేబీ అని. సెకండ్ బేబీయే. మీకు ఆల్మోస్ట్ చిన్నోడు ఎలా ఉన్నాడో కనిపించిపోతున్నాడు అనుకుంటా. నేనైతే ఫేస్ అది రివీల్ చేయలేదు దిజితాకిద్ది అని చెప్పి. సో వాడి ఫేస్ అది ఆల్మోస్ట్ మీకు కనిపించే ఉంటుంది. వాడి కళ్ళు, వాడి చిన్ని ముక్కు, వాడి చిన్ని నోరు ఇవన్నీ కూడాను. సో మరి అంత పర్టికులర్గా కవర్ చేసేసి ఏం చేయాలి అన్న దాని మీద నేను అప్పుడప్పుడు ఇలా కొంచెం వీడియో షూట్ చేసుకుంటున్నాను అనమాట. అండ్ నాకు సెకండ్ ప్రెగ్నెన్సీ అయినా సరే చాలా గ్యాప్ వచ్చేయడం వల్ల మళ్ళీ కొత్తగా అన్నీ మర్చిపోయాను అనమాట. లిటరల్లీ 10-11 years అయిపోయింది కదా, అన్నీ మర్చిపోయాను. సో ఇక్కడ కూడా ఫోటో తీసుకోవడం గురించి క్లాత్స్ ఏం పట్టుకోలేదు. క్లాత్స్ పట్టుకోండి అక్క, అలా ఎత్తుకోకండి అని అన్నారు చాలామంది ఇది చూసినప్పుడు. అండ్ నాకైతే డ్రెస్ మెటీరియల్ చాలా బాగా నచ్చింది. ఇది నేను ఇన్స్టాగ్రామ్లో తీసుకున్నాను, కొలాబరేషన్ ఏం కాదు. 850 ఎంత పడింది. జామ్దాని డ్రెస్ మెటీరియల్ ఇప్పుడు బాగా ట్రెండ్ కదా, అందువల్ల తీసుకున్నాను. అది నేను చెన్నై తమిళ్ పేజ్లో ఎక్కడో తీసుకున్నాను. సో నేను లింక్ అనేది ప్రొవైడ్ చేయలేను మీకు ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ దొరుకుతున్నాయి. కాకపోతే నేను కొంచెం తక్కువ ప్రైస్ ఉంది కదా అని వాళ్ళ దగ్గర కొనుక్కున్నాను ఫ్రాంక్లీ స్పీకింగ్. ఆ తర్వాత గణేష్గడ్డ వచ్చేసాము. ఇక్కడ కొంచెం రష్ ఉండింది అండ్ చిన్నోడికి ఫుల్గా కవర్ చేసేసాము అనమాట మేము. ఆ తర్వాత మేము రిక్వెస్ట్ చేసాము అనమాట, లోపలికి అలౌ చేస్తారా
స్వామి దగ్గరికి అని చెప్పి. సో ఒకళ్ళని అలో చేస్తారు అనగానే నేను చిన్నోడిని తీసుకొని నేను ఒకరిదాన్నే వెళ్తున్నాను అనమాట లోపలికి. ఈ టెంపుల్ వచ్చేసి మెయిన్ గణేష్ గడ్డ వినాయకుడికి ఫేమస్ బాగా. ఇక చిలుకూరులో ఎలాగైతే ప్రదక్షిణాలు చేస్తారో సేమ్ ఇక్కడ కూడా అలాగే ప్రదక్షిణాలు చేస్తారు. చేసి మొక్కు తీరగానే మళ్ళీ ప్రదక్షిణాలు చేయాలన్నమాట. ఇక్కడ ఏంటంటే మొత్తం శివాలయం కూడా ఉంటుంది. నేను లోపల ఉన్నాను చూసారా, ప్రవీణ్ బ్యాక్ నుంచి తీస్తున్నారు. అప్పుడే పోలీసులు, కానిస్టేబుల్స్ అండ్ ఆల్సో మిగతా వాళ్ళందరూ వచ్చారు దర్శనాన్ని గురించి. అండ్ ఇక్కడ స్పెషాలిటీ నాకు బాగా నచ్చేది ఏంటంటే ఫస్ట్ వినాయకుడు ఉంటాడు కదా, వినాయకుడు తర్వాత పార్వతీదేవి అండ్ ఆల్సో మల్లికార్జున స్వామి, అదే శివయ్య, పార్వతీదేవి అండ్ ఇంకా 2-3 దేవుళ్ళు అలా ఉంటారు. ఆంజనేయ స్వామి వీళ్ళందరూ ఉంటారనమాట. బ్యాక్ సైడ్ అలా బ్యాక్ సైడ్ వెళ్తే చాలా బాగుంటుంది. అండ్ ఇది చాలా ఫేమస్ అయిన టెంపుల్ కూడా. మెయిన్ ఇక్కడ ఏంటంటే మేకే విష్ లాంటిది కూడా జరుగుతూ ఉంటుంది అనమాట. అలాంటి కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉంటాయి. సో ఇక్కడైతే లోపలికి వెళ్ళాను నేను. ఎప్పుడు వెళ్ళలేదు అసలు లోపలికి వెళ్ళి ఈరోజు చిన్నవాడు ఫస్ట్ టైం రావడం కదా అని చెప్పేసి పంతులు గారిని అడిగితే పంతులు గారు ఇలాగా లోపల దర్శనం ఇచ్చారనమాట. అండ్ దేవుడి దగ్గరికి తీసుకెళ్ళమని అడిగితే ఆయన ఏమన్నారంటే చిన్నపిల్లల్ని అలా పెట్టకూడదండి అని అన్నారు. బట్ శివయ్య దగ్గర మేము ఇచ్చాము అలాగ దేవుడి దగ్గర పెట్టమని చెప్పేసి. అండ్ ఇక్కడ బ్యాక్ సైడ్ చూసారా, బ్యాక్ సైడ్ చిన్న టెంపుల్స్లో అమ్మవార్లు ఉంటారనమాట. అదేంటి పార్వతీదేవి కానీ లేకపోతే ఇంకొక దేవుడు ఉంటాను, ఇందాక నుంచి పేరు గుర్తురాక పార్వతీదేవి అంటున్నాను. ఇంక మిగతా దేవుళ్ళు 2-3 దేవుళ్ళు కూడా ఉంటారు. అండ్ శివయ్య చూసారా ఎంత మంచిగా డెకరేట్ చేశారో. నాకు ఆ శివలింగం చూడగానే భలే అనిపిస్తుంది. అండ్ ఆ తర్వాత యాజ్ యూజువల్గా కాఫీ తాగుతున్నాను రెగ్యులర్గా. మార్నింగ్ ఈవినింగ్ కాఫీ, మధ్యాహ్నము రైస్ అంతే. అండ్ ఇప్పుడైతే నేను అనకాపల్లిలో ఉన్నాను, ఊరికి వచ్చేసాను. ఊరికి వచ్చిన తర్వాత అయితే అసలు పిచ్చ హడావిడి జరిగింది. నేను మీకు అది అప్డేట్ చేస్తాను, రేపు ఎల్లుంటే నేను వీడియో పెట్టేస్తాను. అండ్ ఈసారి సంక్రాంతి ఫెస్టివల్ ఏంటో నాకు అసలు ఏం అర్థం అవ్వట్లేదు. చిన్నోడికి మంచి మంచి డ్రెస్సులు తెద్దామని ఉంది, కాకపోతే ఇంక ఇప్పుడు వేసినవి మళ్ళీ తర్వాత సరిపోవు కదా అన్న కాన్సెప్ట్లో ఉంది. మరీ వీడు ఏంటంటే మరీ లాగేస్తున్నాడు అనమాట. మనిషి చాలా సన్నం అయిపోతున్నాడు. సో ఏ బట్టలు వేయడానికి లేదు అనమాట. వీడికి జుబ్బాలు ఒక్కటే కరెక్ట్గా ఫిట్ అవుతున్నాయి, మిగతా అన్నీ లూజ్ అయిపోతుంది అనమాట. అండ్ ప్రవీణ్ ఎలా ఎత్తుకోవడం అనేది బర్పింగ్ చేపిస్తున్నారు. ప్రవీణ్ ఇక్కడ పాలు పట్టించిన తర్వాత బర్పింగ్ చేపిస్తున్నారు. భుజం మీద కాసేపు అలా పడుకోబెట్టుకొని కొంచెం ట్యాప్ చేస్తూ ఉంటే బర్పింగ్ చేసేస్తాడు చిన్నోడు. ఆ తర్వాత ఇంకా పడుకోబెట్టేయడమే, చాలా ఈజీ ప్రాసెస్. అండ్ ఇక్కడ ప్రవీణ్ ఇలా ఎత్తుకోవడం చాలా గ్రేట్. అసలు మిట్టు టైంలో అయితే ప్రవీణ్ అస్సలు భయపడేవారు అలా ఎత్తుకోవడానికి. ఓకే 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 ఎత్తుకోవడానికి అస్సలు భయపడేవారనమాట. సో వీడికైతే కొంచెం అలవాటైంది. నేనే గసిరానమాట బాగా. ఇప్పుడు కాకపోతే ఎప్పుడు ఎత్తుకుంటావు, ఈ మూమెంట్ని కూడా ఎంజాయ్ చేయాలి కదా అని చెప్పి. అండ్ ఇక్కడైతే ఇంక అందరూ రావడం చేయడం, ఇక్కడైతే మంచి హడావిడిగా ఉంటుంది. అక్కడైతే పెద్ద హడావిడి ఉంటుంది, కానీ ఇక్కడ అలా చాలా హడావిడిగా ఉంటుంటుంది. అండ్ మేము ఫ్లైట్ బుక్ చేసుకున్నాము వెళ్ళేదానికి. అండ్ ఇంత చిన్న బేబీతో ఫ్లైట్లో ఎలాగ ఏంటనేది కూడా నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ముందు బుక్ చేసుకుందాం అనుకున్నాము అసలు యాక్చువల్గా టికెట్, కాకపోతే అసలు కుదరలేదు. మేమైతే చాలా భయపడుతూనే వెళ్ళాము, ఎక్కడ యాక్సెప్ట్ చేస్తారా యాక్సెప్ట్ చేయరా అనే కాన్సెప్ట్లో. సో మీకు కూడా హెల్ప్ అవుతుంది అని చెప్పి నేను కొన్ని షూట్ చేశాను. లైక్ టేక్ ఆఫ్ చేయనప్పుడు, ల్యాండింగ్ అయినప్పుడు మన ప్రికాషన్స్ ఏం తీసుకోవాలి బేబీకి, ఎందుకంటే ఇయర్ డ్రమ్స్ వాళ్ళకి చాలా సెన్సిటివ్ ఉంటాయి కదా. సో పైకి వెళ్ళేటప్పుడు ఫ్లైట్ అదే టేక్ ఆఫ్ అయినప్పుడు, ల్యాండింగ్ అయ్యేటప్పుడు ఏ ప్రికాషన్స్ తీసుకోవాలి ఏంటనేది నేను మీకు వీడియోలో షేర్ చేస్తాను రేపటి వీడియోలో. సో అదనమాట. అండ్ మమ్మీ ఈవినింగ్ అయ్యేసరికి మసాజ్ అనేది స్టార్ట్ చేసేసింది. సో ఇది ఈరోజు వీడియో. మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. నేను రేపు సూపర్ వీడియోతో కలుస్తా. అండ్ రెగ్యులర్గా ఇంకా వీడియోస్ అనేవి ఇలాగే ఉంటుంటాయి. సో మీకు తెలిసిందే కదా. సో అది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ గ్రేట్ డే.